చూడండి నిమజ్జనం చేసిన బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో బ్యాక్ కనపడుతుంది కదా, మొత్తం బొమ్మలు అయితే చూడండి అసలు ఎలా పడిపోయినాయో. మొత్తం లోపలికి వెళ్ళి నిమజ్జనం చేశారనమాట. అవన్నీ ఏంటంటే బయటకి అయితే వచ్చేస్తున్నాయి, ముక్కలు అయిపోయి. ఇప్పటికైతే నా ముందర 2 బొమ్మలు అయితే చేశారు. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోవడం వల్ల ఇంకా చాలా బొమ్మలు అయితే నిమజ్జనం చేసేసారనమాట లోపల. మనకి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం అయితే గణేష్ నిమజ్జనంకి అయితే వచ్చానమాట. బీచ్ లో నిమజ్జనం అయితే చేస్తున్నారు మనకి. ఈ రోజు మీకైతే లైవ్ అయితే చూపిస్తాను నిమజ్జనం ఎలా చేస్తారు సముద్రం అనేది. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ వచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. గట్టిగా మన ఛానల్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే అందిస్తాను. అలానే మన ఛానల్లో ట్రావెలింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు అక్కడికైతే వెళ్ళి విజిట్ చేసి 4 అయితే వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిమజ్జనం ఎలా చేస్తున్నారు, టాటర్ మొత్తాన్ని అయితే మనకి సముద్రంలోకి అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట నిమజ్జనం చేయడానికి. ఒకసారి చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. అలాంటి చూడండి మనకి ఇంకో టాటర్ అయితే ఇరుక్కుపోయిందనమాట, ఇసుకలో రాలేకపోతుంది మనకైతే బయటికి. ఒకసారి మొత్తం వ్యూ అయితే చూడండి. నిమజ్జనం చేసిన తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం అనమాట. ఒకసారి చూస్తున్నారు కదా మీరు. ఈ సముద్రం కూడా చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. తో పాటు నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ మునుగుతున్నారు. ఒకసారి మీరైతే వాళ్ళందరినీ చూడొచ్చు. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళైతే నిమజ్జనం ఎలా చేస్తున్నారని చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలానే మన ఛానల్కి అయితే గట్టిగా లైక్ ఒకటి అయితే ఇవ్వండి. చూడండి మనకి బొమ్మని ఏంటంటే లోపలికి అయితే నెడుతున్నారనమాట. ఆ టాటర్ అనేది చాలా వరకు అయితే సముద్రంలోకి అయితే వచ్చేసింది. మీకు బ్యాక్ సైడ్ సముద్రం అయితే కనపడుతుంది చూడండి. ఒకసారి బొమ్మను అయితే కిందకి నెట్టడానికి ట్రై చేస్తున్నారు. సముద్రం చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. సముద్రం అయితే చాలా వెనక్కి వెళ్ళింది అనమాట. ఇప్పుడైతే చాలా ముందలకైతే ఉంటుంది మనకి. ఇప్పుడైతే చాలా వరకు వెనక్కి వెళ్ళడం వల్ల మనకి బొమ్మని లోపలికి అయితే తీసుకెళ్ళిపోయి నిమజ్జనం చేస్తున్నారు. చూడండి ఒకసారి మీరు, చాలా కష్టపడుతున్నారు అనమాట లోపలికి వెళ్ళడానికి. చూడండి మనకి చాలా బొమ్మలు అయితే లోపల నిమజ్జనం చేసినాయి. మొత్తం అయితే మనకి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. అలాగే ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వాటిని ఎలా చేస్తున్నారు ఒకసారి. ఇక్కడ ఒక బొమ్మ ఉందన్నమాట, మనకి ఇక్కడ బొమ్మ ఉంది. అలానే ఈ ప్లేస్ అంతా చూడండి. ఒక విషయం చెప్పాలంటే బీచ్ అంతా పొల్యూషన్ అయిపోయినట్టు అనమాట. చూడండి ఇక్కడ చూడండి వినాయకుడి చెయ్యి అదంతా. నిమజ్జనం అనేది కరెక్ట్ చేస్తుంటే బాగుండేది. ఎలాగంటలు చేయడం వల్ల బయటకు వచ్చేసి ఇదేనమాట. మెయిన్ సముద్రం చేయడం వల్ల ఏంటంటే మనకి లోపలైతే ఉండదు అనమాట. మనం ఎంత లోపల నిమజ్జనం చేసినా బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఇలా ముక్కలు అయిపోతుంది అనమాట మనకి మొత్తం బొమ్మలు అనేవి. ఒకసారి మీరైతే లైవ్లో చూస్తున్నారు కదా ఎలా ఉంది. ఇక్కడైతే చెయ్యి ఉంది, అక్కడ తల ఉంది. ఒక్కొక్క పార్ట్ ఒక్కోలాగైతే మనకి ఇక్కడ ఉందన్నమాట. కదా నా వెనక మొత్తం ఎలా ఉంది ఏందనేది. సముద్రంలో నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట. ఈ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క ఊర్లో ఏంటంటే మనకి ఇక్కడికే వచ్చి నిమజ్జనం అయితే చేస్తాయి. మనకి సముద్రం మీద దగ్గర ఉండడం వల్ల మొత్తం నిమజ్జనానికి మంచి ప్లేస్ అయితే ఉంటుందన్న. బ్యాక్ కనపడుతుంది కదా, మొత్తం బొమ్మలు అయితే చూడండి అసలు ఎలా పడిపోయినాయో. మొత్తం లోపలికి వెళ్ళి నిమజ్జనం చేశారనమాట. అవన్నీ ఏంటంటే బయటకి అయితే వచ్చేస్తున్నాయి, ముక్కలు అయిపోయి. ఇప్పటికైతే నా ముందర 2 బొమ్మలు అయితే చేశారు. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోవడం వల్ల ఇంకా చాలా బొమ్మలు అయితే నిమజ్జనం చేసేసారనమాట లోపల మనకి. ఎప్పుడు సముద్రం చాలా దగ్గరికి అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయిందంట. సో దానివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా టాటర్లు అవన్నీ ఏంటంటే లోపలికి వెళ్ళినంత వరకు మనకి అక్కడ నుంచి బొమ్మలు అయితే నెట్టేసి లోపలికి నెట్టుకుపోయి నిమజ్జనం అయితే చేస్తున్నారు మనకి. అంటే మీకు చూపించాను కదా సేమ్ అలాగనమాట. లోపలికి అయితే వెళ్ళిపోయారనమాట. ఆనందం చూడండి, బొమ్మను అయితే లోపలికి నెట్టేశారు. బాగా ఆనందంతో ఎలా ఎగురుతున్నారు చూడండి సముద్రంలో. అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట అసలు. అలా ఇటు సైడ్ చూడండి, ఇటు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లు అందరూ. ఒక్కసారి వీళ్ళందరూ చూడండి నిమజ్జనం చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారో. బాగా సందడిగా అయితే ఉన్నారనమాట. అసలు మామూలు ఆనందంగా లేరు వీళ్ళంతా. చూడండి నిమజ్జనం చేసిన బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో. పూర్తిగా లోపలికి వెళ్ళకపోవడం వల్ల మనకి ఒడ్డుకైతే కొట్టుకొచ్చాయి అనమాట. మళ్ళీ ముక్కలు అయిపోయినాయి. మనకి ఇంకా లోపలికి వెళ్ళి నిమజ్జనం చేస్తుంటే చాలా బాగుండేది, కానీ కుదరలేదు. అయితే ఇసుకలో నుంచి పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఇదేనమాట. టాటర్స్ అయితే మళ్ళీ పైకి వెళ్ళడానికి చాలా కష్టపడాలి అసలు.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైవ్లో, చాలా అక్కడ ఒక టాటర్ అయితే కష్టపడుతుంది. అలానే ఇటు సైడ్ కూడా ఇంకో టాటర్ సముద్రంలో ఇరుకుందనమాట. దాన్ని కూడా ఇప్పుడు బయట చూపిస్తాను. ఒక టాటర్ ఇంకో టాటర్ని అయితే లాక్కపోతుంది అనమాట. మీకు ఇక్కడైతే కనపడుతుంది కదా, చూడండి ఒకసారి. ఆ టాటర్కి తాడైతే కట్టేసి లాక్కొని పోతుంది అన్నమాట పైకి. ఇప్పుడు ఆ ఇసుకలు ఎక్కడానికి చాలా కష్టం అని చెప్పి దాన్ని అయితే పైకి తాడు కట్టి తీసుకెళ్తున్నారు అనమాట. మీకైతే చూడండి, ఇందాకైతే చాలా కష్టపడింది కదా, ఇప్పుడైతే చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోయింది అనమాట మనకి టాటర్ అనేది, ప్రాబ్లం లేకుండా. మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే దేవుడికి ఇస్తాను మా దండలు అనమాట. అవి బయటకు వచ్చేసి మనకి ముక్కలు అయిపోయాయి. మీరైతే చూడండి ఒకసారి మనకి ఎట్లా కనపడుతున్నాయో. మనం ఇంకా మొత్తం అయ్యానమాట, ప్రతి ఒక్కటి డిస్ట్రాయ్ అయిపోయింది. సార్ చూడండి, ఇంకా నిమజ్జనం అంటేనే ఇంకా అయిపోయింది. ఒకసారి మీకైతే చూడండి మొత్తం. మామూలుగా అయితే ఇక్కడ దాకా అయితే సముద్రం ఉండాలి. సో ఈ రోజు ఏంటంటే మనకి ఇక్కడ చాలా దూరం అయితే వెళ్ళిందనమాట వెనక్కి. కనీసం ఒక 50 మీటర్స్ దాకా మనకి వెనక్కి అయితే వెళ్ళిందనమాట. అలానే మన వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలానే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. గట్టిగా మన ఛానల్ ఒక లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే అందిస్తాను. అలానే మన ఛానల్లో ట్రావెలింగ్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు అక్కడికైతే వెళ్ళి విజిట్ చేసి 4 వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.